హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రైల్ తంత్ర. సో ఈరోజు నేను మీకు కోటిలింగేశ్వర అనే టెంపుల్ని చూపించబోతున్నాను. ఇది కమ్మసంద్ర అనే విలేజ్లో, కోలార్ అనే డిస్టిక్లో బెంగళూరుకి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఒక మోస్ట్ పీస్ఫుల్ అండ్ రిఫ్రెషింగ్ మార్నింగ్ రైడ్ అని నేను చెప్తాను. సో ఇంకెందుకు లేటు, వెళ్ళిపోదాం వీడియోలోకి. నా రైడ్ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే తెల్లారుతున్నా ఇంకా చీకటి అలానే ఉండటం వల్ల ప్రశాంతమైన రోడ్లలో చల్లటి గాల్లో రైడ్ స్టార్ట్ చేశాను. ఇలాంటి అట్మాస్ఫియర్లో అప్పుడప్పుడే తెల్లారుతున్న వెలుతురులో ఉండే సైలెన్స్ చాలా కామ్గా కొత్తగా అనిపించింది. Feels like paradise when I drown into your eyes. Like it feels like paradise when your hands are in mine. It feels like paradise when I drown into your eyes. Like a paradise. నా రైడ్ని అలా కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడప్పుడే సన్ రైజ్ రావడం స్టార్ట్ అయింది. అలా నా రైడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాను. సడన్లీ ఐ ఫెల్ట్ లైక్ సరౌండెడ్ బై స్ట్రెచెస్ ఆఫ్ బ్యూటిఫుల్ నేచర్. అయితే అది ఒక మినీ ఫారెస్ట్లా అనిపించింది నాకు. ఆ రోడ్లో వెళ్తూ ఉంటే మధ్యలో పికాక్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే మనం ఇలాంటి రోడ్స్లో వెళ్ళేటప్పుడు అది ఓన్లీ డెస్టినేషన్కి మాత్రమే కాదు, అలా నేచర్ డెప్త్లోకి తీసుకెళ్తాయి. ఇలా సన్ రైజ్ ఒక గోల్డెన్ లైట్లా రావడం చూసి నేను అక్కడే కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ నా రైడ్ని స్టార్ట్ చేశాను. అయితే ప్రతిరోజు ఇలా సన్ రైజ్ రావడం అనేది చాలా న్యాచురల్ అయినప్పటికీ ఎర్లీ మార్నింగ్ ఆ సన్ రైజ్ అలా పచ్చని పొలాల మీద పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. అలా వెళ్తుండగా రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక అందమైన లోటస్ పాండ్ని చూశాను. అది చూడగానే ఆగిపోవాలనిపించింది అక్కడ. చాలా నా బైక్ సైడ్ ఆగిపోయింది. అప్పటికే అది ఎర్లీ మార్నింగ్ కాబట్టి అక్కడ ఒక మంచి సీనరీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా బర్డ్స్ సౌండ్ చేస్తున్నాయి. ఒక్కసారిగా నాకు ఒక పల్లెటూరులో ఎలా అయితే ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే పక్షుల సౌండ్స్తో ప్రశాంతంగా అనిపిస్తుందో నాకు అలా అనిపించింది. సో ఫైనల్లీ నేను కోటిలింగేశ్వర టెంపుల్కి చేరుకున్నాను. ఇది కమ్మసంద్ర అనే విలేజ్లో కోలార్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ గుడి మార్నింగ్ 7:30కి ఓపెన్ చేస్తారు. అయితే ఈ గుడిలోకి 20 రూపీస్ పర్ హెడ్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. టెంపుల్ పేరు వింటేనే మనకు అర్థమైపోతుంది. ఎస్, ఆ పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ 90 lakhs ప్రాపర్ షేవుడ్లో ఉన్న శివలింగాలు 15 ఎకరాలలో ఈ టెంపుల్ని కట్టారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎటు చూసిన శివలింగాలే కనపడుతుంటాయి. అయితే ఈ టెంపుల్ని 1980లో స్వామి సాంబశివమూర్తి గారు కట్టించారు. ఆయన ఏ లక్ష్యంతో కట్టించారంటే, ఎవరైనా భక్తులు శివలింగాలను ప్రతిష్ఠించడానికి ఒక పవిత్ర స్థలంగా తయారు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని స్థాపించారు. ఆనాటి ఆయన కళ నేడు నిజంగా ఒక గొప్ప ఆధ్యాత్మికమైన ప్రదేశంగా మారింది.
ఇక్కడ నుండి అయినా భక్తులు ఇక్కడికి రాగానే ఆ మైండ్ పీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఒక తెలియని వైబ్ వస్తుంది. అంటే మంత్రాలు అవన్నీ వినగానే అదొక ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ గొప్పగా చెప్పుకోబడ్డది ఏంటంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ శివలింగ ఇక్కడ ఉంది. 108 అడుగుల ఎత్తు ఉంటుంది అండ్ 35 అడుగులు నంది స్టాచ్యూ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇదే టెంపుల్ లోపల మహావిష్ణు, బ్రహ్మ, అన్నపూర్ణేశ్వరి దేవితో సహా 11 చిన్న చిన్న గుడులు కూడా ఉంటాయి. ఒక్కొక్క గుడి ఒక్కొక్క ప్రత్యేక ఆధ్యాత్మికతను ఇస్తుంది అండ్ ఈ టెంపుల్కి ఇంకా పవిత్రతతో పాటు శక్తిని ఇస్తుంది. సో ఇదండి ఈరోజు మన వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీరు ఇక్కడ దాకా నా వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి మంచి కంటెంట్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.